లోకేష్ బాబు గారు, నేను పాదయాత్ర చేస్తా, రాష్ట్రంలో 400 రోజులు పాదయాత్ర చేస్తా, 4000 కిలోమీటర్లు నడుస్తా, దారిలో యువతను కలుస్తా. యువత రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా పూర్తిగా నిర్వీర్యమైపోయింది. యువతకు ఒక దిశానిర్దేశం చేస్తా. రాష్ట్రంలో పరిస్థితులు వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. రాష్ట్రంలో 4 ఏళ్లుగా వారు ఏమి పోగొట్టుకున్నారో యువతకు తెలియచేస్తా అని పాదయాత్ర చేస్తానని 40 రోజుల క్రితం ప్రకటన చేస్తే ఉలుకు పలుకు ఉండదు ఆ ప్రభుత్వానికి. ఏమడుగుతారు అందులో? రూట్ మ్యాప్ ఇవ్వమన్నారు, ఓకే ఇస్తాం. కాన్వాయ్ వెహికల్స్ లిస్ట్ ఇవ్వమన్నారు, ఓకే ఇస్తాం. కానీ 400 రోజులు ఎవరెవరు లోకేష్ బాబుని కలుస్తారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలట. నేను 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసేటప్పుడు ఏ ఊళ్ళో ఎవరెవరిని కలుస్తారో, ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడతారో, ఎవరెవరైనా పాదయాత్రలో పాలుపంచుకుంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలట. ఇది సాధ్యమా రాజేంద్రనాథ్ రెడ్డి గారు? లక్షలాది మంది కలుస్తూ ఉంటారు, యువత అంతా కలుస్తారు, ఈ ప్రభుత్వ బాధిత వర్గాలన్నీ కూడా కలుస్తాయి. వాళ్ళందరి పేర్లు, డీటెయిల్స్, ఆధార్ కార్డులన్నీ మీకు ఇవ్వనా? ఇంకేమీ ఓటర్ లిస్ట్ ఇస్తాను, పెట్టుకొని చూసుకోండి మీరే. నాకు నవ్వు వచ్చింది ఆ లెటర్ చూచిన తర్వాత. డీజీపీ గారు హోస్ట్లో ఉండి రాశారా? అసలు ఆయన వ్రాసాడా? అసలు పోలీసు పత్రికా సోదరులారా, హోస్ట్లో ఉండి రాశారా? అసలు ఆయన రాశారా? అసలు పోలీసు శాఖ వ్రాసిందా? లేక డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా డిఫాక్టో హోమ్ మినిస్టర్గా చెప్పబడుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి వ్రాశాడా? నాకు తెలుసు. ఐ డోంట్ థింక్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇలా అడుగుతాడని నేను అనుకోలేదు. ఎవరెవరు లోకేష్ బాబు గారిని పాదయాత్రలో కలుస్తారో వారందరి పేర్లు, అడ్రస్సులు మొత్తం నాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అది సాధ్యమా? ఎక్కడైనా సాధ్యమైందా? భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సాధ్యమైందా? పోనీ విదేశాల్లో ఎక్కడైనా సాధ్యమైందా? లేదే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎక్కడ అడ్డుకోలేదు, చిన్న ఆటంకం కలిగించలేదు. adequate security arrangements have been made in those days for his పాదయాత్ర, for your father's పాదయాత్ర. ఇవన్నీ తెలుసు. ఆర్ యూ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మిస్టర్ చీఫ్ మినిస్టర్? తర్వాత మీ చెల్లి గారు, మీ సిస్టర్ షర్మిల గారు పాదయాత్ర చేసినారు అబౌట్ 3,000 కిలోమీటర్స్. అప్పుడు కూడా పోలీసులు రాజేంద్రనాథ్ రెడ్డి గారు లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు అప్పుడు ఉన్నారు. నోబడీ సర్వ్డ్ ఏ నోటీస్ లైక్ దిస్. ఎవరెవరు నడుస్తారు, నీ కుడి పక్కన ఎంతమంది, ఎడమ పక్క ఎంతమంది, వెనక ఎంతమంది, ముందు ఎంతమంది అడగలేదు. వాళ్ళ అడ్రస్లు, పేర్లు. నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు? నారా లోకేష్ బాబుని ఎందుకు అడుగుతున్నారు? ఏమిటి కిట్కు? హూ ఆస్క్డ్ యు టు అబ్టైన్ ఆల్ దీస్ థింగ్స్? రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎవరు అడిగారు మిమ్మల్ని ఇవన్నీ కలెక్ట్ చేయమని? ముఖ్యమంత్రియా? సజ్జల రామకృష్ణారెడ్డి? ఎవరు అడిగారు ఇవన్నీ కలెక్ట్ చేయమని? సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి ఆనాడు అపోజిషన్ లీడర్గా ఆయన పాదయాత్ర చేసినాడే. ఆయన పాదయాత్ర చేస్తే 1/11/2017 హైదరాబాదు నుంచి పి కృష్ణమోహన్ రెడ్డి, ఈజ్ PS2 లీడర్ ఆఫ్ అపోజిషన్, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఆయన ఆనాటి డీజీకి లెటర్ పెట్టినాడు. దిస్ ఈజ్ ది లెటర్, ఇది తమ్ముడు లెటర్. జగన్మోహన్ రెడ్డి గారి PS లెటర్ పెట్టినాడు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారని. ఈ లెటర్ పెట్టినారు. ఈ లెటర్ నా దగ్గర ఉంది.
ఈ లెటర్ పెట్టినప్పుడు కూడా ఆయన జస్ట్ లైక్ దట్ డ్యూరింగ్ పాదయాత్ర సమ్ ఆఫ్ ది లీడర్స్ వైఎస్ఆర్సీపీ ఇంక్లూడింగ్ ఎంపీస్ ఎమ్మెల్యే సోన్స్ కలుస్తారు. ఈ మే బి అవేర్ దట్ జగన్మోహన్ రెడ్డి Z+ కేటగిరీ డీటెయిల్ రూట్ ప్లాన్ డిస్ట్రిక్ట్ వుడ్ బి గివెన్ టు యూ. సో ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నెసరీ యాక్షన్. అలా పర్మిషన్ కూడా అడగల. కృష్ణమోహన్ రెడ్డి PS2 జగన్మోహన్ రెడ్డి ఇలా పాదయాత్ర చేస్తామని ఒక ఇన్ఫర్మేషన్ అక్కడ పోలీసులు మొహాన్ని కొట్టాడు. అప్పుడు కూడా అడగలేదు. ఆ రోజున వైసీపీ పార్టీ వ్యవహారాలను చూసే ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ఈ టెంపుల్ వ్యవహారాలు చూస్తున్నారు. ఇప్పుడు ఆయన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ వ్యవహారాలు చూస్తున్నారు. ఆయన పాదయాత్రకు అనుమతి అనవసరం. ఆయన ఒక ఆర్డరే పాస్ చేసినారు. ఎంపీ పాదయాత్రకు అనుమతి అనవసరం, పాదయాత్రకు అనుమతి అనవసరం అన్నది. మరి ఇంకేంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు లోకేష్ బాబు గారికే ఇవన్నీ ఎందుకు వర్తిస్తాయి? ఎందుకు మీరు భయపడుతున్నారు లోకేష్ బాబుని చూచి? లోకేష్ బాబు పాదయాత్ర అన్న తర్వాత మీరెందుకు షివరింగ్ ఇన్ అవర్ షోస్? బట్టలు తడుపుకుంటున్నారు ఎందుకు? ఐఎమ్ సారీ, ఆ మాట అన్నాను నేను. బట్టలు ఎందుకు తడుపుకుంటున్నారు? యువతని చైతన్యం చేస్తాను, 400 కిలోమీటర్లు నడుస్తానని మా యువ నాయకుడు అన్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? చేసుకోండి, సెక్యూరిటీ ఇస్తా, మీరు కూడా నడవండి. అందరు నాయకులు నడిచారు, మీరు కూడా నడవండి అంటే అయిపోతుంది కదా. డీజీపీ గారు ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెడుతున్నారు? దానికి కూడా నేను నిన్నే రిప్లై ఇచ్చాను. నేను దిస్ ఈజ్ మై రిప్లై టు డీజీ మిస్టర్ రాజేంద్రనాథ్ రెడ్డి. 4 పేజీల రిప్లై ఇచ్చినాను నేను. చాలా డీటెయిల్డ్గా ఇచ్చాను నేను. ఎందుకు ఇవన్నీ మీరు అడుగుతున్నారు? మహాత్మా గాంధీని ఆ రోజు వాళ్ళు అడగలేదు, వినోబాబాని వీళ్ళు అడగలేదు, ఆనాటి ప్రైమ్ మినిస్టర్ చంద్రశేఖర్ గారు వాళ్ళు అడగలేదు, రాజశేఖర్ రెడ్డి గారిని మేము అడగలేదు, షర్మిల గారిని మేము అడగలేదు, ఈ మీరు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మేము అడగలేదు. ఇప్పుడు మా లోకేష్ బాబుని ఇవన్నీ మీరు ఎందుకు అడుగుతున్నారు? ఏమిటి తమాషా? నేను అడుగుతున్నా మిస్టర్ డీజీపీ, ఇది మీ సొంత ఊహ లేకుండా హూజ్ బిహెస్ట్ యు ఆర్ డూయింగ్ దిస్? ఎవరి సలహా మేరకు ఈ రకంగా మిమ్మల్ని మీరు కించపరుచుకునే రీతిలో లెటర్ రాశారు నాకు? మిమ్మల్ని మీరు కించపరుచుకునే రీతిలో ఎందుకు రాసినారు ఇది?